బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అది కూడా చివరి దశకు చేరుకుంది. చివరిలో రోహిణి, నిఖిల్ ఉన్నారు. హౌస్ లో ఇద్దరు మిగలగా చివరిగా బొమ్మక టీషర్ట్ ధరించే ప్రక్రియ ఒక్కరికి మాత్రమే మిగిలి ఉంది. అది నిఖిల, రోహిణి అని హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకటిగా అనుకొని ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆ టీషర్ట్ ధరించే అవకాశం ఇవ్వాలి. వారే మెగా చీఫ్ కంటెండర్ అవుతారు. గౌతమ్ కరెక్ట్ పాయింట్స్ తో రోహిణిని చీఫ్ కంటెండర్ గా చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకు రోహిణికి ఇద్దాం అనుకుంటున్నా అంటే చాలా మంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్ వాళ్ళని వచ్చినట్టు బయట పంపించేద్దామని చాలా పెద్ద ప్లాన్స్ వేశారు. వెంటనే పృథ్వీ రియాక్ట్ అవుతూ వైల్డ్ కార్డ్స్ ని ప్లానింగ్ లో పంపించాలి అనుకున్నది కరెక్టే, కానీ దానిపై డిఫెన్స్ చేసుకోవాలంటూ గౌతమ్ మాటలపై పృథ్వీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వెంటనే గౌతమ్ రియాక్ట్ అవుతూ ఓన్లీ వైల్డ్ కార్డ్స్ కే నామినేట్ చేద్దాం, వీళ్ళని బయటికి పంపిద్దామనే మాట చాలా పెద్ద తప్పు. వెంటనే పృథ్వీ రియాక్ట్ అవుతూ మీరు మధ్యలో వచ్చి ఆడుతున్నారు, అందుకే మా ఒపీనియన్ అలా ఉంది అంటూ మధ్యలో వచ్చినా ఫస్ట్ నుంచి వచ్చినా కూడా ఎవరు బాగా గేమ్ ఆడితే వాళ్ళే హౌస్ లో ఉంటారు, మిగిలిన వాళ్ళు వద్దు అనుకుంటే ఆడియన్సే బయట పంపించేస్తారు. నిఖిల్ ని కాపాడుకుంటూ తప్పున్న నిఖిల్ నామినేట్ చేయకుండా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నావు పృథ్వీ అంటూ గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రతిదీ ఎవరికి కనిపించట్లేదు అన్నట్లు మీరు ఆడుతున్నారు. పృథ్వీతో గౌతమ్ కృష్ణ మాట్లాడుతుంటే మధ్యలో విష్ణుప్రియ ఎంటర్ అయ్యారు. వెంటనే నిఖిల్ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇప్పటికీ వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లే. ఒక్కసారి కూడా ఎంటైర్ హౌస్ లో చూసుకుంటే నిఖిల్ పృథ్వీని కానీ యష్మిని కానీ నామినేట్ చేయలేదు, యష్మి నిఖిల్ ని కానీ పృథ్వీని కానీ నామినేట్ చేయలేదు, పృథ్వీ యష్మిని కానీ నిఖిల్ కానీ నామినేట్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా హౌస్ లో గౌతమ్ కృష్ణకు పృథ్వీకి చాలా పెద్ద గొడవ అయింది. ఒకరిపై ఒకరు వాగ్వాదం కూడా చేసుకున్నారు. మంచిగా మాట్లాడు అంటే మంచిగా మాట్లాడు అన్నట్లుగా. పృథ్వీరాజ్ వాడు వీడు అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని, నువ్వు ఎవడ్రా అంటే నువ్వు ఎవడ్రా అన్నట్లుగా గౌతమ్ పై పృథ్వీపై గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడడానికి వచ్చినట్టు లేదు, రౌడీదం చేయడానికి వచ్చినట్టు ఉందంటూ పృథ్వీ నిఖిల్ పై గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వీళ్ళ మెగా చీఫ్ ఇష్యూ ఏమో గానీ మధ్యలో వీళ్ళు గొడవలు ఎక్కువైపోయాయి.